పాపం కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదన్నా ఊరికి పోదామంటే వణుకు పుడుతుందట. మంది చుట్టూ చేరి నిలదీస్తే ఏం చెప్పాలరా భగవంతా అని నెత్తి కొట్టుకుంటుర్రట. హగో గంతగనం దేనికి భయపడుతుర్రంటారా? దేనికంటే హామీలు గ్యారంటీలు చెప్పి ఓట్లేపించుకునేది. అవన్నీ ఏమాయని అడుగుతుంటే ఏం చెప్పాలనో తెలియక మంది కనపడితే దాటించుకొని పోతుర్రు. ఏ ఊర్లో ఏ కార్యం పెట్టినా పాపం అధికార పార్టీ లీడర్లకు తిన్నగూడు పెయిన పట్టకుండా చేస్తుండ్రు కదా ఈ పబ్లిక్. ఏందో అప్పులోళ్ళు ఎంటబడ్డట్టే ఎంటబడుతుండ్రు. ఏమాయ సారు తులం బంగారం ఇస్తామంటిరి, ఏమాయ సారు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామనిరి, ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు సారు, మాకు రైతు భరోసా రాలే సారు, రుణమాఫీ కాలే సారు, కౌలు రైతు పైసలు ఎప్పుడు ఇస్తారు సారు, అడ్లకు బోనస్ పడలే సారు, రేషన్ కార్డు ఇంకెప్పుడు ఇస్తారు సారు, 4000 పింఛన్ ఏమైంది సారు, ఆడోళ్లకు 2500 ఎప్పటి నుంచి ఇస్తారు సారు, మాకు 500కే గ్యాస్ బుడ్డి అత్తలేదు సారు, ఫ్రీ కరెంటు ఇత్తలేదు సారు అని ఏడికి పోయినా చుట్టూ చేరి నిలదీసే వరకు లీడర్లకు ఏం చెప్పాలో సమజ్గాక నీళ్లు నమ్ముతుండ్రు. అత్తయ్య అత్తయ్య జల్దిగానే అత్తయ్య అనుకుంటా దాటించుకొని పోతుండ్రు. ఇక గీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సార్ అయితే ఇంకో అడుగు ముంగడికేసి నిండా మునిగినోళ్లకు సలేందన్నట్టే ఇగో తులం బంగారం అడగకుండ్రి, ఇక అది మర్చిపోండ్రి, బంగారం 1,00,000 అయింది, అదిగాక ఏం అడిగినా చేస్తామనుకుంటా తొవ్వల అడ్డగించి అడిగిన ఆడలకు ఎట్లా చెప్తుండో చూడుర్రి. పెన్షన్ నెక్స్ట్ ఒక తులం బంగారం ఒక్కటి అడగకండి 2,00,000 రూపాయలు, తులం బంగారం ఒక్కటి అడగకండి 2,00,000 రూపాయలు. మళ్ళా అనిరుద్ధ్ రెడ్డి గారు ఈ సింగారం అంతా రీల్ వీడియో తీసుకొని ఇన్స్టాలో పెట్టుకుండు. ఇది చూసిన నెటిజన్లు ఊకుంటారా? సగం మునిగేదాకానే సాలి, నలుగురు తిట్టేదాకానే సిగ్గు అన్నట్టు కాంగ్రెస్ లీడర్లు అన్ని ఇడిచిపెట్టిండ్రిగా. 6 గ్యారంటీల లెక్కనే తులం బంగారం పథకానికి కూడా మంగళం పాడిండ్రని మస్తుగా కామెంట్లు చేస్తారు.